Hi friends, welcome back to our channel Dark Boy Stories. This is Dark Boy. ఈ డార్క్ బాయ్ ఈ రోజు నుండి మీ అందరి కోసం హిస్టారికల్ స్టోరీస్ అండ్ హర్రర్ స్టోరీస్ చెప్పబోతున్నాడు. మన ఛానల్లో వచ్చే వీడియోస్ ప్రతి ఒక్కరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అద్దం గది ఎపిసోడ్ 1 మొదటి రాత్రి. విజయవాడకు మారి మొదటి రోజు ముగుస్తుండగా రమేష్ కుటుంబం కొత్త ఇంట్లోకి స్థిరపడడానికి ప్రయత్నిస్తుంది. ఇంటి లక్షణాలు సాధారణంగా ఉన్నా రెండవ బెడ్రూమ్ లో ఉన్న పాత అద్దం మాత్రం అసహజంగా కనిపించింది. దాన్ని తీయమని ఇంటి ఓనర్ కు చెప్పగా ఇంటి ఓనర్ అది గోడకు ఫిక్స్ అయి ఉంది, దాన్ని అలాగే ఉంచండి అని చెప్పాడు. రాత్రి 11 దాటేసరికి అందరూ నిద్రపోయారు. ఇంటి నిశ్శబ్దంలో ఒక్కసారిగా జూమని ఒక శబ్దం వినబడింది. వెంటనే రమేష్ భార్య అయిన సుప్రియ నిద్ర నుండి లేచి, రమేష్ విన్నావా శబ్దం అని రమేష్ ని నిద్ర లేపింది. కానీ రమేష్ మాత్రం నిద్రలో ఏంటి నాకు ఏ శబ్దం వినపడలేదు, పడుకో అని అన్నాడు. ఈసారి కొంచెం గట్టిగా వినిపించిన వెంటనే సుప్రియ నిద్ర నుండి లేచి మంచం దిగి రెండవ గదికి టార్చ్ లైట్ తో వెళ్తూ తలుపు తెరుస్తుండగా ఆ గదిలోంచి ఒక చల్లని గాలి ఆమె ముఖాన్ని తాకింది. సుప్రియ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ గదిలోకి పూర్తిగా వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న అద్దం దగ్గరకు వెళ్ళింది. వెళ్ళి చూడగా అద్దం ముందు ఒక చిన్న బొమ్మ లాంటిది ఏదో పడిపోయి ఉంది. అది ఏంటి అని తీసుకొని చూస్తే అది వేలికి పెట్టుకునే ఒక చిన్న ఊయల ఉంగరం లాగా ఉంది. ఇది ఎవరిదా అని సుప్రియ ఆలోచిస్తుండగా అద్దం ఒక్కసారిగా మసక బిందువులోకి మబ్బు పట్టినట్లు మారిపోతుంది. అద్దం లోపల నుంచి ఏవేవో శబ్దాలు, ఎవరో శ్వాస తీసుకుంటున్నట్లు. సుప్రియకి భయం వేసి ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తుండగా సుప్రియ భుజంపై ఎవరో చేయి వేసినట్టు అనిపించింది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి, ఓహ్ నువ్వా భయపెట్టావంటూ తన భర్త అయిన రమేష్ కు టార్చ్ ఇచ్చి అక్కడికి వెళ్ళి చూడు అని చెప్పింది. రమేష్ ఆ టార్చ్ తీసుకుని అద్దం వైపు వెళ్తుండగా అక్కడ అద్దం దగ్గర మాత్రం ఏమీ కనిపించలేదు. అది పాత అద్దం కదా, అటు ఇటు ఊగుతుంది అంతే, దాన్ని ఎందుకు చూస్తున్నాను, వెళ్ళి పడుకుందాం పదా అని రమేష్ తీసుకెళ్తుండగా ఈ సుప్రియ చూపు మాత్రం అద్దం మూలన ఉన్న ఆ స్క్రాచ్ మీద ఉంది. ఆ స్క్రాచ్ ఎలా పడింది అని ఆలోచిస్తూ నిన్న వచ్చినప్పుడు లేదు కదా అనుకుంటూ ఆ అనుమానం మరియు ఆ ఊయల ఉంగరం బొమ్మ ఎలా వచ్చింది అని ఈ రెండు అనుమానాలు తన మనసులో ఉన్నా కూడా అలసట ఎక్కువైన కారణంగా విశ్రాంతి తీసుకోవడానికి బెడ్రూమ్కి వెళ్ళి ఇద్దరు విశ్రాంతి తీసుకున్నారు. కానీ వారు గమనించని విషయం ఏమిటంటే అద్దం గదిలో వారిద్దరూ అద్దంలోకి చూస్తున్నప్పుడు వారి ఇద్దరి మధ్యలో ఒక నీడ కూడా ఉంది. ఆ నీడ ఎవరిది మరియు ఆ బొమ్మ ఎలా వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 2 అని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఎపిసోడ్ 2ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి అనుభవాలు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా అది మన కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. దాన్ని కూడా నేను స్టోరీ రూపంలో చూడడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఛానల్లో వచ్చే వీడియోస్ ముందుగా అప్డేట్ పొందేందుకు నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.